మీరు పుట్టిన నెల మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. వీటిని నేను సైకాలజీ అలాగే సీజనల్ స్టడీస్ ఆధారంగా చెప్తున్నాను. జనవరి, వీళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు, బాధ్యతగా ఆలోచించే వ్యక్తులు, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఫిబ్రవరి, క్రియేటివ్ థింకర్స్, అలాగే ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఇంట్రోవర్ట్. మార్చ్, కామ్ నేచర్ కలిగి ఉంటారు, కొంచెం ఎమోషనల్ ఎక్కువ. ఏప్రిల్, ఎనర్జెటిక్ గా ఉంటారు, రిస్క్ టేకింగ్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు, అలాగే కాంపిటేటివ్ ఇన్ నేచర్. మే, స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉంటారు, ఇండిపెండెన్స్ గా జీవించాలనుకుంటారు, చాలా త్వరగా డెసిషన్స్ ని తీసుకుంటారు. జూన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని కలిగి ఉంటారు, ఫ్రెండ్లీ అండ్ ఎక్స్ప్రెసివ్, అలాగే క్యూరియస్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. జూలై, కేరింగ్ నేచర్, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్, అలాగే చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఆగస్ట్, కాన్ఫిడెన్స్ ఎక్కువ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సెప్టెంబర్, అన్నిట్లో వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు, అలాగే హైలీ ఆర్గనైజ్డ్. అక్టోబర్, బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు, అలాగే ప్రాబ్లమ్ సాల్వర్స్. నవంబర్, బ్రేవ్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు, అలాగే మిస్టరీని ఎక్కువ ఇష్టపడతారు. డిసెంబర్, ఆశావాది, అలాగే లక్ష్యాలపై ఎక్కువ దృష్టి ఉంచుతారు, సామాజిక నాయకత్వం కలిగి ఉంటారు. మీరు ఏ నెలలో పుట్టారో అలాగే ఈ లక్షణాలు మీకు సరిపోతున్నాయో లేదా కమెంట్ చేయండి.